వరుసగా జరుగుతున్న దొంగతనాలకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలీసులను హెచ్చరించారు. దీనిపై స్పందించిన కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు మీడియా సమావేశం నిర్వహించి సంబంధిత విషయాలను వెల్లడించారు. కాకినాడ జిల్లాలో పెద్ద ఎత్తున చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. మొత్తం 14,40,000 రూపాయలు ఖరీదు చేసే 39 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకుని 2 నిందితులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ రఘువీర్ విష్ణు తెలిపారు. కాకినాడ పట్టణము చుట్టుపక్కల ఉన్నటువంటి సర్పవరం, ఇంద్రపాలెం ఇవి కాకుండా కాకినాడ పట్టణం అంటే కాకినాడ 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ ఈ 3 పోలీస్ స్టేషన్ పరిధి, అట్లాగే సర్పవరం, ఇంద్రపాలెం, తర్వాత పెద్దాపురం, రాజమండ్రి ఇక్కడంతా కూడా ఈ మధ్యకాలంలో కొన్ని బైక్ థెఫ్ట్ రెగ్యులర్గా జరుగుతూ వచ్చినాయి. సో అవన్నీ కూడా ఆల్రెడీ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు కృష్ణ, ఎస్ఐ వినయ్, తర్వాత సిసిఎస్ టీమ్ వాళ్ళంతా కూడా దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని దీని మీద ఒక నిఘా పెట్టి టౌన్లో ఎక్కడెక్కడైతే మనకు వెహికల్ థెఫ్ట్స్ జరిగినాయో, అంటే స్పెషలీ వాళ్ళు టార్గెట్ చేసింది మార్నింగ్ వాకర్స్, అట్లాగే ఈవినింగ్ టైం వాక్ చేసినప్పుడు ఎవరెవరైతే బళ్ళు పార్క్ చేసి వెళ్తున్నారో ఆ బళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. సో దాంట్లో భాగంగా నిన్న వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద సాంబమూర్తి నగర్లో నిన్న మధ్యాహ్నం సత్యనారాయణ అనేటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే అతని కన్ఫెషన్లో దాదాపుగా 28 మోటార్ బైక్స్ అతను ఒప్పుకోవడం జరిగింది చేశానని. అవి కాకుండా అదనంగా ఇంకా ఒక 11 బైక్స్, అంటే టోటల్గా 39 బైక్స్. సో అతని అనుచరులు ఇంకొక 2 ఫ్రెండ్స్, ఒకడేమో కృష్ణ అని, ఇంకొకతనేమో మణికంఠ, వాళ్ళిద్దరికీ కూడా దివిలిలో మోటార్ బైక్ మెకానిక్ షాప్స్ ఉన్నాయి. సో వీళ్ళిద్దరూ సపోర్ట్ తోటి వీళ్ళు ఆ బైక్స్ అఫెన్స్ చేసిన తర్వాత తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ షాప్స్లో కొన్ని, ఇతను కొన్ని అన్ని పర్సనల్గా ఉంచుకొని డిస్పోజ్ చేద్దామని ఉంచుకున్నారు. సో ఈలోగా మనం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళంతా ఒక ఎంఓ ఏమంటే ఒక ఫాల్స్ కీ తయారు చేసుకొని స్పెషలీ హీరో హోండా బైక్స్ మీదనే వాళ్ళు టార్గెట్ చేశారు. హీరో హోండా కంపెనీకి చెందినటువంటి అన్ని బైక్స్ 39 కూడా హీరో హోండా కంపెనీవే. స్ప్లెండరు, ప్యాషన్ ప్లస్, దాంట్లో ఆర్ఎఫ్ డీలక్స్, హెచ్ఎస్ డీలక్స్, ఇట్లా అన్నీ ఓన్లీ హీరో హోండావే. ఎందుకని అడిగితే ముద్దాయి చెప్పిన సమాధానం ఏంటంటే ఆ హీరో హోండా కంపెనీ వాళ్ళ బైక్ తాలూకా కీ కొంతకాలం తర్వాత, 1 సంవత్సరం తర్వాత అది అరిగిపోతుంది, దాంట్లో ఎలాంటి కీ పెట్టినా అది ఆపరేట్ అవుతుందని చెప్పేసి వాళ్ళొక కొత్త ఎంఓని వాళ్ళు ఎంచుకున్నారు. ఒక మల్టిపుల్ ఎంట్రీ వచ్చేటట్టుగా ఒక కీని తయారు చేసుకొని, మాస్టర్ కీని, దాని ద్వారా ఇవన్నీ చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. సో దీనివల్ల మేము పబ్లిక్కి ఏం చెప్పదలుచుకున్నామంటే, దయచేసి హీరో హోండా కంపెనీ అనే కాదు, ఏ బైకు మీ దగ్గర ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ ఒకటి హ్యాండిల్ లాక్ వేయండి. తర్వాత వీలైతే చైన్ తోటి ఏదన్నా మీరు లోకల్ కూడా దొరికేటువంటి తాళం మీద వేసుకోవడం వల్ల కొంతవరకు దాన్ని అరికట్టేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే వాళ్ళకి ప్రధానంగా ఫాల్స్ కీ తోటి తీశారు ఈ బళ్ళన్నీ కూడా. సో నిన్నటి రోజు సాంబమూర్తి నగర్లో A1 సత్యనారాయణ దగ్గర 28 బైక్స్, ఆ తర్వాత అతని కన్ఫెషన్ మేరకు వాళ్ళ అనుచరులు 2, ఇంకొకడు కృష్ణ, తర్వాత మణికంఠ, వాళ్ళిద్దరు దివిల్లో ఉంటారు. మళ్ళీ దివిలికి వెళ్ళారు. దివిల్లో మళ్ళీ 6:30 to 7:30, తర్వాత మళ్ళీ నైట్ 9 to 10:30 మధ్యలో కూడా పంచనామాలు రాసి వీళ్ళందరూ విఆర్ఓస్ వీళ్ళ సమక్షంలో ఈ బైక్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాము.